హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు పచ్చడి పట్టుకుందామని చెప్పి మామిడికాయలు తెప్పించానండి. మా ఊర్లో లేవు, వేరే ఊరు నుంచి మంచి కాయలు కొత్తపల్లి కొబ్బరి తెప్పించాను ఫ్రెండ్స్. ఇవి ఒక్కొక్క కాయ 15 రూపాయలు ఫ్రెండ్స్. కొత్తపల్లి కొబ్బరి అయితే పచ్చడి బాగా ఆగుతుంది, టేస్టీగా బాగుంటుందని దూరం నుంచి తెప్పించాను ఫ్రెండ్స్. 70 కాయలు తెప్పించాను ఫ్రెండ్స్, ఒక్కొక్కటి 15 రూపాయలు చొప్పున. ఈ కాయల్ని నేను ఇప్పుడు నీళ్ళల్లో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా బకెట్లో నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ కాయల్ని ఇలా చాకుతో బొడ్లు కోసేసేసి నీళ్ళల్లో వేసేసి ఒక 2-3 గంటలు ఇలా నీళ్ళల్లో ఉంచితే ఫ్రెండ్స్ కాయలో ఉన్న సొనంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు వాటర్ నీట్గా తుడిచేసుకొని కాయని తుడుచుకొని ముక్కలు కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఇలా చేయకపోతే కనుక పచ్చడంతా కాయలో ఉన్న సొనంతా పచ్చడిలోకి వెళ్ళిపోయి పచ్చడి సొన వాసన వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఇలా వేసుకోవాలి. పచ్చడి పట్టే ముందు ఇట్లా నీట్గా అంతా బొడ్డు మొత్తం క్లీన్ చేసేసి కోసేసి వాటర్లో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, సొన వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అయిపోయినాయి మొత్తం